హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఆనియన్ చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పావు కేజీ చికెన్ను శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి చికెన్ మునిగే వరకు వాటర్ని వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి చికెన్ని వేసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనకి చికెన్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఈ వాటర్లో నుంచి చికెన్ని తీసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. చికెన్ కొద్దిగా చల్లారాక చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా చికెన్ మొత్తంను ఇదే విధంగా చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు కార్న్ఫ్లోర్, 1 స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ని వేసుకొని పిండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీలాగా వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక రెండో వైపుకు తిప్పుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు పకోడీలు అనేవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది. ఇది పిల్లలకి సాయంత్రం స్నాక్స్గా అయినా అన్నంలోకి సైడ్ డిష్గా అయినా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కూడా చాలా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.